ఖండిస్తున్నామండి. జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం. గౌరవనీయులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం చాలా శోచనీయం. ఇలా ఈ అక్రమ అరెస్టును మరి చిన్నకోట మండల పక్షాన మన కార్యకర్తలందరూ, ముఖ్య నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గురుకులాల మీద జరిగినటువంటి అవినీతి 2,000 రూపాయల స్కామ్ను ఈరోజు హరీష్ రావు గారు బయటపెట్టడం వలన ఈరోజు వారిని ముందుగా చర్చకొస్తే మా అవినీతి బయటపడదనే ఉద్దేశంతో ఈరోజు వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న జూపల్లి గారు ఛాలెంజ్ చేసి నేను తెలంగాణ భవన్కి వస్తున్నాను, తప్పకుండా అవినీతిపై చర్చ చేద్దామని ఆయన సవాల్ చేయడం, దాన్ని స్వీకరించి ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇలా తెలంగాణలోకి వచ్చి కూర్చుండడం, వారు రాకపోవడం అనేది శోచనీయం. మరి వారు వస్తే ఇవాళ వారి అవినీతి అంతా కూడా బయటపడదని ఉద్దేశంతో వారు రాలేదు. అదేవిధంగా వాళ్ళు పోయి గన్ ఫౌండరీ కాడ కూర్చుండి సవాల్ చేసి ఇక్కడ రమ్మంటే బయలుదేరిన సందర్భంగా కూడా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు మరి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. మరి ఛాలెంజ్ చేయడం ఎందుకు, అరెస్ట్ చేయడం ఎందుకు? మరి వస్తామన్న వారిని నేరుగా మీరు తెలంగాణ భవన్కి వచ్చిన పరిస్థితుల్లో మంచి బాగుండే, లేక అక్కడి గన్ ఫౌండరీ కాడికి వారిని రమ్మన్న మంచిగా ఉండేది. కానీ అటు కాకుండా ఇటు కాకుండా మధ్యన అరెస్ట్ చేసి ఇవాళ మీ అవినీతిని నిరూపించే క్రమంలో మరి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఈరోజు తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో మరిచినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా తీవ్ర స్థాయిలో కూడా ప్రజలు రేపు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే కార్యక్రమం ఉన్నారు. ఈరోజు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఇవాళ మహిళలకు 2,500 ఇస్తామన్న కార్యక్రమం లేదు, ఇవాళ పెన్షన్ 4,000 ఇస్తామన్నారు, గదే 2,000 మా కేసీఆర్ ఇచ్చినట్టు 2,000 ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు మరి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. అక్రమ అరెస్టులు ఆపాలి, తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులైనటువంటి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారికి నిన్న మొన్న సవాల్ విసిరారు. మా ప్రభుత్వం ఎలాంటి అవినీతి పాల్గొనలేదు, మరి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్లనే ఇప్పుడు మేము సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నటువంటి కుంటి సాకు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే మరి రండి చర్చించుకుందాం, మరి ఏ వేదికనో మీరే నిర్ణయించండి, అది గన్ పార్క్ కావచ్చు, తెలంగాణ భవన్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమంటే మరి అటు కొంతమంది మంత్రులు గన్ పార్క్ దగ్గర కానీ కొంతమంది టీఆర్ఎస్ భవన్కే వస్తామని జూపల్లి కృష్ణారావు గారు సవాల్ విసరడం జరిగింది. కానీ ఈరోజు పొద్దున మరి ఈరోజు ఉన్న కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకొని హరీష్ రావు గారు మరి ఆ చర్చలకు సిద్ధమని చెప్పి నేను వస్తున్నా అని చెప్పి ముందే సమాచారం ఇచ్చి మరి వెళ్తే మార్గ మధ్యంలో అతన్ని మరి అరెస్ట్ చేయడం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటటువంటి విషయం అని చెప్పి మీ ప్రభుత్వం ఎలాంటి అవినీతి చేయకపోతే, ఈ ప్రభుత్వ శాఖలలో అవినీతి జరగకపోతే మీరు చర్చకు ఎందుకు తోక ముడుస్తున్నారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున మరి సంక్షేమ శాఖలో 2,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి మరి గత 15 రోజులుగా హరీష్ రావు గారు పదే ఆరోపిస్తూ ఉన్నారు. ఈరోజు సింగరేణిలో బొగ్గు మాయమైంది, అక్కడ కూడా కుంభకోణం జరిగిందని చెప్పి హరీష్ రావు గారు ఆరోపిస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో 3.5 లక్షలే అప్పు చేయడం జరిగింది, వాటిని కూడా సంక్షేమ కార్యక్రమాలకు కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. మరి ఎలాంటి కూడా మరి అవినీతి జరగలేదని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కాదు 3.5 కాదు 7 లక్షలని కొంతమంది, 8 లక్షలని కొంతమంది, ముఖ్యమంత్రి అయితే 9 లక్షలు కూడా ఆపోయిందని చెప్పి మరి ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో ఎగవేసే ప్రయత్నంలో భాగంగా ఆయన లేనిపోని కల్పితాలు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా చర్చకు చేద్దాం, మరి నిజాలు ప్రజల ముందు ఉంచుదాం, మరి మరొకసారి ప్రజల తీర్పు కోరదాం, రండి అసెంబ్లీ రద్దు చేసి అంటే దానికి నేనెందుకు రాజీనామా చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు తప్పించుకొని చూస్తూ ఉన్నారు. అంటే ఎట్లా చూసినా ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల పాటు ప్రజలను ప్రజల నుంచి దాచుకోవడం, తమ పబ్బం గడుపుకోవడానికే ప్రాధాన్యత ఇస్తుంది తప్ప ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. మరి ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ అరెస్టులు, కేసులు పెట్టి జైళ్ళలో పెట్టాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మన మనుగడ కొనసాగిస్తూ ఉంది. ఈ విషయాన్ని ఇక్కడ ఈ చిన్నకోడు మండలం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఈ హరీష్ రావు గారి అక్రమ అరెస్టును కానీ అడ్డుకోవడాన్ని కానీ తీవ్రంగా ఖండిస్తూ
మరి రేపు జరగబోయేటువంటి ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని చూస్తారు. ఈ 3 సంవత్సరాల పరిపాలనను, గత 10 సంవత్సరాల పరిపాలనను బేరీజు వేసుకొని చూసుకొని మరి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ ఈ సందర్భంగా వారిని హెచ్చరించడం జరుగుతూ ఉంది. జై తెలంగాణ, జై హరీష్ అన్న, జై కేసీఆర్.